హాయ్ అండి. ఈరోజు మనం సెలెక్ట్ చేసుకున్న టాపిక్ వచ్చేసి జెన్‌జీ. అసలు ఈ జెన్‌జీ అనే పదం ఇప్పుడు ఎందుకు ఇంత ట్రెండింగ్‌లో ఉంది? వాళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి? లేకపోతే ప్రాబ్లమ్స్ ఏంటి? నెక్స్ట్ ఇంకా వాళ్ళలో ఎటువంటి పాజిటివ్స్ ఉన్నాయి? వాళ్ళు ఏం ల్యాక్ అవుతున్నారు? సో ఇవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. జెన్జీ అని ఎవరిని అంటాము అంటే 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన వాళ్ళని జెన్జీ అంటాము. వాళ్ళది ఏజ్ అప్రాక్సిమేట్లీ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే 11 to 28 ఇయర్స్ మధ్యలో ఉంటారు వాళ్ళు. సో యాక్చువల్ గా వీళ్ళు ఏ టైంలో పుట్టారు అంటే పీక్ టెక్నాలజీ ఎవాల్యుయేషన్ టైంలో పుట్టారు. సో కాబట్టి వాళ్ళు పెరగడం ఎలా పెరిగారు అంటే ఫుల్ స్మార్ట్ ఫోన్స్ తో పెరిగారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ విత్ వన్ క్లిక్ అనే లెవెల్లో పెరిగారనమాట వాళ్ళు. సో ఈ టెక్నాలజీ అనేది వాళ్ళకు ఎలా ప్లస్ అయింది, అలానే ఎలా డిసడ్వాంటేజ్ అయింది అనేది చూద్దాం. సోషల్ మీడియా ఎడిక్షన్. సో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, సో ఒక సర్వే ప్రకారము మనకి 24 అవర్స్ లో మన స్క్రీన్ టైం వచ్చేసి 7 అవర్స్. సో 7 అవర్స్ వాళ్ళు యూట్యూబ్ అవనివ్వండి, నెట్ఫ్లిక్స్ అవనివ్వండి, లేకపోతే రీల్స్ స్క్రోలింగ్, ఇన్స్టా ఏది తీసుకున్నా సరే మీరు 24 అవర్స్ లో వాళ్ళు 7 అవర్స్ ని సోషల్ మీడియాలో టైం ని స్పెండ్ చేసేస్తున్నారు. సో ఇట్లా స్పెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఎట్లా అంటే వాళ్ళు ఈజీగా ఇరిటేట్ అయిపోతున్నారు, ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు, దేనికి ఆ పేషెన్స్ లెవెల్స్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ అవనివ్వండి, లేకపోతే బిజినెస్ పరంగా ఏ పరంగా తీసుకున్నా కూడా హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ అనేది జరుగుతుంది. అదే కాదు ప్రియా, వాళ్ళు ఇంకొకటి ఏం చేస్తున్నారంటే ఈ సోషల్ మీడియా మీద ఇంట్రెస్ట్ తో వాళ్ళు ఉన్న టైం అంతా సోషల్ మీడియాలో ఏం పోస్ట్ పెట్టాలి, నేను పోస్ట్ పెడితే ఎంతమంది లైక్ చేశారు, నేను ఎవరి దానికి లైక్ చేయాలి, దీనిపైనే వాళ్ళ బ్రెయిన్ అంతా వాడేస్తున్నారు ఈ జెన్జీ కిడ్స్. సో దట్స్ వై దే ఆర్ ల్యాకింగ్ అన్నమాట. చాలా విషయాల్లో వాళ్ళ బ్రెయినే వాడలేకపోతున్నారు. ఇది మెయిన్ ప్రాబ్లం అవుతుంది వాళ్ళకు. ఒక రకంగా చెప్పాలంటే మైండ్ కూడా ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతుంది మీరు మోర్ స్క్రీన్ టైం చూడడం వల్ల. ఏ రీల్స్ పోస్ట్ చేయాలి, ఓకే, రీల్స్ పోస్ట్ చేస్తున్నప్పుడు ఏ ఫిల్టర్స్ యాడ్ చేయాలి, ఫిల్టర్స్ యాడ్ చేసిన తర్వాత మనకి ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎంతమంది కమెంట్స్ పెట్టారు, ఇవన్నీ కూడా వాళ్ళ కన్సిడరేషన్ లో తీసేసుకుని టైం అంతా కూడా ఇట్లనే వేస్ట్ చేసేస్తున్నారు. ఇట్లా వేస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ బ్రెయిన్ లో ఉన్న ఎనర్జీ అంతా కూడా దాదాపు స్క్రీన్ టైం అంతా అట్లానే తీసేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఏదైనా సరే మీరు షార్ట్ అండ్ స్వీట్ గానే చెప్పాలి. ఇంత పారాగ్రాఫ్ లేకపోతే కొద్దిగా లాంగ్ అయినా సరే వాళ్ళు ఆ వీడియోని చూడడానికి కానీ, లేకపోతే ఎవరైనా ఒక మాట చెప్తున్నప్పుడు కొద్దిగా ఎక్కువైనా కూడా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. అంతెందుకు ప్రియా, దే ఆర్ నాట్ రెడీ టు వాచ్ లైక్ బిగ్ మంచి మూవీ ఏదైనా పెడితే కూడా దే ఆర్ నాట్ రెడీ టు వాచ్. ఎందుకంటే అది లెంతీగా పోతుంది, అంత లెంత్ వాళ్ళకు చూడడం కూడా ఇష్టం లేదు. ఇది ఎంత దూరం పోతోందంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు రీసెంట్ గా నేను రానా దగ్గుపాటి షోలో చూసాను అనమాట. రాజమౌళి అండ్ రానా దగ్గుపాటి వాళ్ళు ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నారు. అదేంటంటే మూవీస్, మంచి మంచి మూవీస్ ఉన్నాయి, పిల్లలేమో కంటిన్యూస్ గా కూర్చొని వాటిని చూడలేకపోతున్నారు, కాబట్టి వాటిని మనం ఒక 15 minutes షార్ట్ అండ్ స్వీట్ గా చేసి ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేసాం అనుకోండి, దే ఆర్ ఇంట్రెస్టెడ్, దెన్ దే కెన్ గో అండ్ వాచ్ ద ఫుల్ మూవీ అన్నట్లు మాట్లాడుకుంటున్నారు. అంటే అసలు ఈ జెన్జీ ఎంత ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుందో చూడండి. ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రెసెంట్ జనరేషన్ లో ఈ జెన్జీలో ఎవరికైనా సరే మీకు యాంగ్జైటీ, డిప్రెషన్స్ తో బాగా మనకి కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. సో మనకి మీరు కంపారిటివ్ గా ప్రీవియస్ జనరేషన్స్ తో కంపేర్ చేసినప్పుడు కూడా అప్పుడు కూడా ఉండేవి, ఇవన్నీ లేవు అని అనట్లేదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పక్కనున్న వాళ్ళతో కానీ లేకపోతే ఎవరితో అయినా సరే వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ బాధను షేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఏమైపోతుంది, వాళ్ళు అసలు ఎక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ లేకపోతే ఎవరితోనూ వాళ్ళ ఇంటరాక్షన్ అనేది బాగా తగ్గిపోయింది. ఇంటరాక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది, సోషల్ మీడియాలో జరుగుతుంది. సో అందుకని వాళ్ళకి ఆ బాధను ఎవరితో షేర్ చేసుకోవాలో అనేది వాళ్ళకి క్లూలెస్ అన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, ప్రీవియస్ గానే ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే కౌంట్ అనేది బాగా పెరిగిపోతుంది. అండ్ వాళ్ళ థింకింగ్ కూడా ఎలా ఉంటుందంటే ఉంటే ఎక్స్ట్రీమ్ గా బాగా నీట్ గా సూపర్ గా థింక్ చేస్తారు, లేకపోతే జీరోలో ఉంటున్నారు. వాళ్ళు మిడిల్ లెవెల్ థింకింగ్ అనేది లేకుండా పోతుంది అనమాట. దీనివల్ల వాళ్ళకి ఏమవుతుంది, సో ఉంటే క్రియేటివిటీ బాగా ఉంటుంది, లేకపోతే అసలు ఏమీ ఉండదు. ఇది ఈ సిచ్యుయేషన్ ఎందుకు వస్తుంది, మనము సోషల్ మీడియాలో ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఎయిదర్ థింక్ చేస్తే దానిలో గ్యాప్ తీసుకుంటే బాగా ఉంటారు, లేదా సోషల్ మీడియాలో కంటిన్యూస్ గా ఉన్నారనుకోండి దే డోంట్ హ్యావ్ టైమ్ టు థింక్ కదా, వాళ్ళకి ఎక్కడ థింక్ చేయడానికి టైమే లేదు, బికాస్ దే ఆర్ బిజీ విత్ ద సోషల్ మీడియా మెజారిటీ ఆఫ్ ద టైం. అండ్ ఆల్సో డైరెక్ట్ గా ఉండే పీపుల్ తో మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏంటి అనేది, వాళ్ళు ఎంత పేషెన్స్ గా ఉన్నారు, ఇవన్నీ అర్థం అవుతాయి.
కానీ వీళ్ళకేంటి ఆ పేషెన్స్ లెవెలే లేదు. ఎవరైనా చెప్తే వినే కెపాసిటీ గానీ, ఆ పేషెన్స్ పెట్టడం కానీ అవన్నీ చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు పిల్లల్లో చెప్పాలంటే. సుధా, మనం ఇది ఈ మెంటల్ హెల్త్ డిస్టర్బెన్స్ అనేది చూసుకుంటే ఇది ఇప్పుడు ప్రెసెంట్ గా మనం ఒక సర్వే ప్రకారం చూస్తే అండి, ఇది జెన్జీలోనే కాదు, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా స్క్రోలింగ్ అడిక్ట్ అయిపోతున్నారు. చిన్న చిన్న రీల్స్ అవనివ్వండి, దేనికైనా సరే వాళ్ళు కూడా రీల్స్ అడిక్ట్ అయిపోవడం వల్ల సేమ్ వాళ్ళు కూడా ఇదే ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు. అంతేకాదు ప్రియా, ఇంతకు ముందు మనము చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎనీథింగ్ పిల్లలు మామూలుగా ఏదైనా షాప్ కి వెళ్ళాలన్నా మనకి ఎలా ఉండేది, చాలా ఎంతగా ఉండేది. నియర్ బై షాప్ కి వెళ్ళి ఒక చాక్లెట్ తీసుకొని జస్ట్ మా మమ్మీ వాళ్ళు ఏం అడిగితే అది తీసుకొని హ్యాపీగా ఇంటికి వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు, స్విగ్గీ జొమాటో ఉంది కదమ్మా ఆర్డర్ చేయ అంటున్నారు, లేదంటే వాళ్ళే ఆర్డర్ చేసేస్తారు ఇప్పుడు. సో వాళ్ళకి ఏంటి, బయట వెళ్ళడానికి స్కోప్ కూడా లేదు ఇప్పుడు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ వాళ్ళ చేతిలోనే ఉంది, జస్ట్ ఆర్డర్ పెట్టు కూర్చొని తిను అన్నట్లు అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఒబేసిటీ కూడా పెరిగిపోతుంది ఇప్పుడు పిల్లల్లో. చాలా మంది అసలు చిన్న పిల్లలు, రీసెంట్ గా ఒక న్యూస్ లో చూసాను నేను, 3rd క్లాస్ అమ్మాయి, ఐ కెన్ సే లైక్ అమ్మాయి ఎంత 8 years 9 years ఆ ఏజ్ అమ్మాయి హార్ట్ అటాక్ తో చనిపోయిందంటే మనం దీన్ని ఎలా చూడాలి చెప్పండి. అంతెందుకు ప్రియా, ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉన్నాయంటే ఈవెన్ కాలేజెస్ కానీ కంపెనీస్ కానీ ఈ జెన్జీకి డ్రెస్ కోడ్, ఇంటర్వ్యూకి ఎలా డ్రెస్ అప్ అవ్వాలి, ఇంటర్వ్యూ మీటింగ్స్ లో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ట్రైన్ చేయాల్సి వస్తుంది. ఎందుకు ఇలా సిచ్యుయేషన్, ఎందుకంటే జెన్జీ వాళ్ళ డ్రెస్సింగే మనకు అర్థం కాదు, అసలు వాళ్ళు ఏం వేసుకుంటున్నారో అర్థం కాదు. సో జనాలతో ప్రాపర్ గా మింగిల్ అవ్వడానికి, వాళ్ళల్లో కనిపించడానికి ఇవన్నీ కంపెనీస్ కూడా అవస్థలు పడుతున్నాయి. అండ్ ఆల్సో ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం ఏమంటే జెన్జీతో వాళ్ళు నైట్ యాక్టివ్ గా ఉంటారు, మార్నింగ్ అసలు లేవడానికి ఇష్టపడరు వాళ్ళు. సో ఇప్పుడు కానీ చాలా మటుకు కంపెనీస్ ఎలా వర్క్ చేస్తాయి, 9 to 6 వర్క్ చేస్తాయి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, నైట్ కాదు నైట్ అంతా మేల్కుంటారు, మార్నింగ్ 9 కి లేవలేరు. సో వీళ్ళు ఎప్పుడు పోయి వాళ్ళతో సింక్ అయి వర్క్ చేయాలి, ఇంపాసిబుల్ కదా. అందుకే చాలా కంపెనీస్ ఈ జెన్జీ వాళ్ళని ఇంటర్వ్యూ చేసేటప్పుడే చాలా వియర్డ్ క్వశ్చన్స్ వేసి తీసుకుంటున్నారు వీళ్ళని హైర్ చేసుకోవడం కూడా. ఇప్పుడు మీరు చూస్తే 6 companies లో 1 company అసలు జెన్జీస్ ని హైర్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. అవును, ఇప్పుడు కంపెనీస్ జెన్జీకి ఎందుకు ట్రైన్ చేస్తున్నారు, బికాస్ మనకేంటంటే 25% ఆఫ్ పీపుల్ ఎంప్లాయీస్ వచ్చేసి కంపల్సరీ ఈ జెన్జీ వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళతో ప్రాబ్లం ఏంటి, నేను ఆల్రెడీ చెప్పినట్లు వీళ్ళకి టైం కి ఆఫీస్ కి రావడం ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు, నైట్ అంతా మేల్కొని ఉంటారు కాబట్టి. ఇంకొకటి ఏంటి, వీళ్ళ డ్రెస్సింగ్ మనకి ఎప్పటికీ అర్థం కాదు. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళ కమ్యూనికేషన్, వీళ్ళ వర్డింగ్ మనకు అర్థం కావాలంటే, ముందు జనరేషన్ వాళ్ళకి అర్థం కావాలి అంటే చాలా కష్టం. వాళ్ళు ఎలా వర్డ్స్ వాడుతున్నారో కూడా వాళ్ళకైతేనే కమ్యూనికేషన్ ఉంటుంది, మనకు ఇంపాసిబుల్. కాబట్టి ఏంటి, ఈ వేస్ లో కంపెనీస్ ట్రైన్ చేస్తున్నాయి అన్నమాట వాళ్ళని. సో ఇదే కాదు, ఇంకా కొన్ని పాయింట్స్ మెయిన్ ఏంటంటే వాళ్ళు అసలు ఫీడ్బ్యాక్ తీసుకోలేకపోతున్నారండి. వాళ్ళు ఎప్పుడైనా మనకి ఏమైనా చిన్న ఇంప్రూవ్మెంట్స్ కానీ లేకపోతే ఏమైనా వాళ్ళ సలహాలు ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి అస్సలు రెడీగా లేరు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఫ్రీక్వెంట్ బ్రేక్స్ కావాలి. ఒక 1 hour వర్క్ చేస్తే మళ్ళీ 1.5 hour 2 hours వరకు వాళ్ళు క్యాఫ్టీరియానో లేకపోతే మొబైల్ స్క్రోలింగ్ లోనే ఉంటున్నారు. సో ఇట్లా ఫ్రీక్వెంట్ బ్రేక్స్, కమ్యూనికేషన్ తక్కువ, నెక్స్ట్ ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడం, వీటి వల్ల కంపెనీస్ వాళ్ళని హైర్ చేసుకోవాలంటే భయపడుతున్నాయి. డింక్, ఇది మీరు ఎప్పుడైనా విన్నారా సుధా? డింక్, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. సో ఈ డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ ఏంటి అంటే, ఎవ్వరు కూడా అసలు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తారు కానీ వాళ్ళు పిల్లలు వద్దు అనుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అనేది పెరిగిపోతుంది కాబట్టి. అంతెందుకు ప్రియా, వాళ్ళు దే ఆర్ నాట్ రెడీ టు గెట్ మ్యారీ ఆల్సో. పెళ్లి కూడా వద్దు అనుకుంటున్నారు కొందరు. అయితే కొందరు పెళ్లి చేసుకున్నాక అలా అన్నారు, కొందరు పెళ్లే వద్దు అనుకుంటున్నారు. ఎందుకు ఈ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు అంటే, సపోజ్ వాళ్ళకి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ప్లేస్ ని ఎంజాయ్ చేయాలన్నా లేకపోతే వాళ్ళ కెరీర్ మీద ఫోకస్ పెట్టాలన్నా కూడా ఈ రెస్పాన్సిబిలిటీస్ అనేవి మనకి ఎక్కువైపోతూ ఉంటాయి, అడ్డొస్తాయి. కాబట్టి వాళ్ళు అసలు పిల్లలే వద్దు, మేము ఇలానే ఉంటాం, మేము ఇలానే హ్యాపీగా ఉంటాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ మనం ఆ టైంని అక్కడ పెట్టే కన్నా కెరీర్ మీద పెడితే మేము ఇంకా గ్రోత్ ఉంటుంది కదా అని వాళ్ళ ఒపీనియన్. దీని అంతటికి కారణం నన్ను అడిగితే ప్రియా, ఇప్పుడు ముందు పేరెంట్స్ మిస్టేక్ కూడా ఉంది అనిపిస్తుంది. జెన్జీ వాళ్ళ మిస్టేక్ అనే కంటే కూడా పేరెంట్స్ మిస్టేక్ కూడా ఇది. ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడైతే మన పేరెంట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ చూస్తూ పెరిగాం మనము. సో వాళ్ళు పని చేయమన్నా వద్దన్నా కూడా మనం వాళ్ళతోనే ట్రావెల్ చేసేవాళ్ళము. ఇప్పుడు వీళ్ళు టెక్నాలజీ వచ్చారు కదా వీళ్ళు, కాబట్టి చాలా మంది పేరెంట్స్ ఏం చేశారు, మా పిల్లలు మాలాగా కష్టపడకూడదు. సో కాబట్టి వాళ్ళని ఏంటి, అసలు ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా వాళ్ళకి తెలియనివ్వరు. సో వాళ్ళు చదువుకొని ఏదో ఎవాల్వ్ అయిపోతే చాలు, వాళ్ళు బాగా డెవలప్ అయిపోతే చాలు అన్నట్లు పెంచేశారు వాళ్ళని. సో కాబట్టి వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, వాళ్ళ కష్టం అనేదే తెలియదు.
కదా, ఎక్కడ కష్టం అనేది చూడలేదు, తెలియదు వాళ్ళకి. సో కాబట్టి వాళ్ళు సడన్ గా ఒక ఫైన్ డే వచ్చి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే ఎందుకు తీసుకుంటారు వాళ్ళు? అంతే కదా, పేరెంట్స్ ఎక్కడైనా రెస్పాన్సిబిలిటీ అనేది తెలియచెప్పింటే కదా వాళ్ళకి. సో ఇది బోత్ సైడ్స్ మిస్టేక్, అటు పేరెంట్స్ అవ్వచ్చు ఇటు పిల్లలు అవ్వచ్చు, ఇద్దరిది కలిపే మిస్టేక్. అంతెందుకు ప్రియా, పాజిటివ్ సైడ్ చూసామనుకో, ఇప్పుడు పిల్లలు యాక్చువల్ గా జెన్జీ కిడ్స్ ఎలా ఉంటారు అంటే టెక్నికల్ గా మామూలుగా వాళ్ళు నేర్చుకోవాలి అనుకోండి చాలా క్విక్ గా నేర్చుకోగలరు వాళ్ళు. మిగతా వాళ్ళతో పోలిస్తే వీళ్ళు చాలా క్విక్ లర్నర్స్ అన్నమాట. నాట్ ఓన్లీ టెక్నికల్ థింగ్స్, మామూలు చదువు కానీ ఏదైనా కానీ మనం అవర్స్ కూర్చొని చదవగలిగేది వాళ్ళు ఏంటి 1-2 hours చదివితే చాలు, వాళ్ళు రీచ్ అయిపోతున్నారు ఆ లెవెల్ కి. అంటే మీ వాళ్ళలో చాలా స్మార్ట్ థింకింగ్ ఉంటుంది. అలానే కాకుండా నేను మామూలుగా వాళ్ళ థాట్స్ అంతా కూడా క్రియేటివ్ గా ఉంటున్నాయి అన్నమాట. నేను రీసెంట్ గా ఒకటి చూసాను అనమాట, అక్కాస్ అండ్ అన్నాస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఇది చూసాను నేను. వాళ్ళు యాక్చువల్ గా అందరూ 21 to 25, 26 years పిల్లలు వాళ్ళందరూ. వాళ్ళు పూర్ పీపుల్ కి చదువు చెప్తున్నారు అనమాట. వాళ్ళు జస్ట్ ఎట్లా అంటే ఒక వాట్సాప్ అవేలో ఉన్నారు వాళ్ళు. సో ఎవరైనా ఏమైనా డౌట్ వచ్చి వాళ్ళని అడిగారు అనుకోండి, వాళ్ళకి జస్ట్ వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలు, వాళ్ళు దే ఆర్ టేకింగ్ ఫ్రీ క్లాసెస్ అనమాట. సో ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఏంటి, వాళ్ళ క్రియేటివ్ థాట్స్ కానీ వాళ్ళ థింకింగ్ కానీ చాలా బాగుంది వాళ్ళు ముందు వాళ్ళతో పోలిస్తే. ఇంకొక పాజిటివ్ ఏంటంటే సుధా, అసలు వాళ్ళు అన్ఫిల్టర్డ్ టాక్, ఏది కూడా మాస్క్ వేసుకుని మాట్లాడడం అనేది వాళ్ళకి రాదు. ఏదైనా ఓపెన్ గా ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ గా చెప్పడమే, అంతేగాని వెనకాతలు ఒకటి ముందర ఒకటి అనేది ఈ జెన్జీస్ లో అస్సలు లేదు. ఇది వెరీ గుడ్ పాజిటివ్ అండి వాళ్ళల్లో. అవును. సో ఎందుకంటే వెనకాల మళ్ళీ దీనికి ఇంకొకటి మాస్క్ వేసుకొని మాట్లాడితే దానివల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అది లేదంటే అది వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ యాక్చువల్ గా చెప్పాలంటే. సో ఫైనల్ గా ఏంటంటే అండి, ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో లేకుంటే వాళ్ళతో రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళు ఏంటి, వీళ్ళని ప్రాపర్ గా గైడ్ చేయగలిగితే చాలు, దే ఆర్ లైక్ జెమ్స్ అంతే.